మిక్కిలి తేజశ్శాలి అయిన రావణుడు తనకు దీటైన శూరులగు ప్రముఖ రాక్షస యోధులకు హనుమంతుని బంధించి తెచ్చుటకై ఆజ్ఞలను ఇచ్చెను. రావణుని ఆజ్ఞ మేరకు బలశారులైన ఆ కింకరులలో 80,000 మంది యోధులు బాణములను ఇనుపగుదియలను చేతబూన్నవారై ఆ భవనము నుండి బయలుదేరిరి. మహోదరులు, పెద్ద పెద్ద కోరలు గలవారు, భయంకరాకారులు, మహాబలశాలులు, రణోత్సాహముతో ఉన్నవారు అయినట్టి వారందరూ హనుమంతుని బంధించుటకై ఉబలాట పడుతుండిరి. యుద్ధ సన్నద్ధుడై వనముఖద్వారముపై నిలచి ఉన్న ఆ కపివన్ని వారు సమీపించి మండుతున్న అగ్నిమీదికి దూకెడి మిడుతల వలె అతని పైకి అతివేగముగా దూసుకుని వచ్చిరి. ఆ రాక్షస యోధులు గదలను, చిత్రములైన ఇనుపగుదియలను, బంగారు పిడులు గల అడ్డకత్తులను, సూర్యకిరణముల వలె వాడి అయిన బాణములను ఆ వానరోత్తమునిపై విసిరివేసిరి.